ఈ దేవాలయాల మీద దాడులు, ముస్లిం హిందువుల మధ్య భావోద్వేగ వాతావరణం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలే 100%. నో, మీరు ఎవరైనా నాకు అర్థం చేయండి బాస్. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్. ఎక్కడ రాసి ఉంది? కాంగ్రెస్ రాజ్యాంగంలో రాసి ఉందా? ఎక్కడ రాసి ఉంది చెప్పండి? వాట్ డస్ ఇట్ మీన్? ప్రతి ఒక్కడు పనికిమాలిన నెత్తికి ఎక్కుసోడా? అది ప్రతిదాడి మతిస్థిమితం లేని ఈ ముఖ్యమంత్రికి మతిస్థిమితం ఉంటే అట్లాంటివి చేయడు స్టేట్మెంట్లు. మతిస్థిమితం లేని ముఖ్యమంత్రి ఉంటే గిట్లనే ఉంటుంది. మతిస్థిమితం లేని వాళ్ళందరూ దాడులు చేస్తారు. ప్రతి ఒక్క ఎక్కడ గుడి మా నిజామాబాద్లో కూడా జిల్లాలో కూడా ఇప్పుడు ఇందులో మేము చదివిన 9 హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు గుడులు ధ్వంసమవుతాయి, మన విగ్రహాలు ధ్వంసమవుతాయి. తెల్లారి మతిస్థిమితం లేడు అని ఉంటున్నాడు. మతిస్థిమితం లేని అరెస్ట్ చేసినావా, మెంటల్ హాస్పిటల్ పంపినావా? ఏం అవి కూడా చేయరు మళ్ళా. మై పర్సనల్ ఒపీనియన్. నేను ఆ రిపోర్ట్ ఏదో ఆఫ్ ద రికార్డ్ అని ఒక ఛానల్ చూపించింది. అది అది ఇప్పుడు లేనట్టున్నది కదా, యూట్యూబ్లో దొరుకుతుంది. అది నేను చూడలేదు, కానీ దాని జిస్ట్ ఆఫ్ దట్ తెలిసిపోయింది. బాస్, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. ఇష్టం ఉన్నట్టు స్టోరీలు రాసేసుకోవటం, ముమ్మాటికి తప్పే. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఎవరన్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరా? ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చిండ నిన్న? ఇచ్చిరా? ఇచ్చారు కదా, అసోసియేషనే ఇచ్చింది కంప్లైంట్. తీసుకుంటారు పోలీసు వాళ్ళు యాక్షన్. కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోరండి. మీరు ఫస్ట్ ఎవరిని పడితే వాళ్ళ మీద వార్తలు రాయటము అంటే జస్ట్ మై అడ్వైజ్ ఈజ్, మై సజెషన్ ఈజ్, there is a saying, your freedom ends where my nose begins.